వెల్కమ్ టు స్వతంత్ర. నేను విజయ్. తోడలు ఒకే బహిరంగ వేదికపై మళ్ళీ కలిశారు. అది కూడా దాదాపు 3 దశాబ్దాల తర్వాత. అంతేనా, ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. అవును, సీఎం నారా చంద్రబాబు నాయుడు, దగ్గుబాటి వెంకటేశ్వరరావు నవ్వులు చిందిస్తూ ఒకే వేదికపై కనిపించడం హాట్ టాపిక్గా మారింది. దగ్గుబాటి వెంకటేశ్వరరావు రచించిన ప్రపంచ చరిత్ర పుస్తకం ఆవిష్కరణ సందర్భంగా ఈ దృశ్యం కనిపించింది. రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ వేదికపై నుంచే ఒకరి తర్వాత మరొకరు తమ మధ్య ఉన్న సమస్యలను, అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఎవరైనా కాదన్నా మీ అందరికీ తెలుసు విషయాలు. మేమిద్దరం ఏదైనటువంటి అవన్నీ గతం, ఇక వాటి గురించి అవసరం లేదు. మంచి జరగాలి, మంచిగా ఉండాలి, అందరితోటి బాగుండాలి, అందరూ బాగుండాలి అని కోరుకుంటూ ఆయన చేసేటటువంటి ఆ కృషికి నేను అభినందనలు, మనస్ఫూర్తిగా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఎటువంటి విషయాలు పెట్టుకోకూడదు అనేటటువంటిది నా యొక్క మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ. థ్యాంక్ యూ దగ్గుబాటి వెంకటేశ్వర గారు. దట్ వాస్ ఎ వెరీ నైస్. This is what we must learn from these two great gentlemen. We must forget the past, move on with the future. Such wonderful camaraderie between the two people. Please, all of you also do it in your life. Take the people along. Andarki manchi jaragali, andarki manchiga undalani. That's a wonderful message, sir. ఇరువురు నేతలు చెప్పిన మాటల సంగతి ఎలా ఉన్నా, ఈ పరిణామం రాబోయే రోజుల్లో ఏ రాజకీయ కలయికకు దారితీస్తుందన్నది ఏపీ పొలిటికల్ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. దీనిపై పూర్తి విశ్లేషణ ఇవాటి మీడియా డిబేట్లో చూద్దాం. దీనిపై మాట్లాడేందుకు కోటేశ్వరరావు గారు విశ్లేషకులు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. కోటేశ్వరరావు గారు నమస్తే అండి. సార్, దాదాపు 3 దశాబ్దాల తర్వాత దగ్గుబాటి వెంకటేశ్వరరావు, నారా చంద్రబాబు నాయుడు ఇద్దరు ఒకే వేదికను పంచుకున్నారు. ప్రపంచ చరిత్ర పుస్తకావిష్కరణలో భాగంగా సీఎం చంద్రబాబు అయితే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వీళ్ళ మధ్య ఎంతో కాలంగా గొడవలు ఉన్నాయి అనే ప్రచారం ఉంది. దాన్ని దగ్గుబాటి వెంకటేశ్వరరావు కూడా అంగీకరించారు. ఇప్పుడు ఎల్లప్పుడూ ఒకే రకంగా ఉండడం కుదరదన్న మాట కూడా ఆయన మాట్లాడడం జరిగింది. ఇకపై ఈ విభేదాలకు పులి స్టాప్ పడటానికి వచ్చా? నిజానికి వాళ్ళిద్దరి మధ్య వివాదాలకి ఎప్పుడో ఫుల్ స్టాప్ పడింది. అందువల్ల ఇప్పుడు కొత్తగా ఇవాళ జరిగినటువంటి పుస్తక ప్రదర్శనలో వాళ్ళు కలుసుకోవడం లేదా ఇది వివాదాలకి ఫుల్ స్టాప్ అని అనుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు తెలుగుదేశం పార్టీ నుంచి విడిపోవటం, అదేవిధంగా అన్న తెలుగుదేశం పేరుతోటి ఒక కొత్త దుకాణాన్ని పెట్టడం, అది విఫలం కావడం, ఇవన్నీ కూడా తెలిసిందే. ఆ తర్వాత చివరికి ఆయన రాజకీయంగా వైసీపీలో చేరి వైసీపీ తరఫున పోటీ చేయడం, ఓడిపోవడం, ఇవన్నీ కూడా మన కళ్ళ ముందు కనిపిస్తున్నటువంటి దృశ్యాలు. అంటే ఒక విధంగా చెప్పాలంటే వ్యక్తిగతంగా చంద్రబాబు నాయుడు గారు లేకపోతే దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు ఎలాంటి వాళ్ళు అనేటువంటిది జనానికి అవసరం లేదు. వాళ్ళు రాజకీయంగా ఎమ్మెల్యేలుగా పనిచేశారు, మంత్రులుగా పనిచేశారు, ముఖ్యమంత్రులుగా పనిచేశారు. అందువలన ఆ రాజకీయ పరమైనటువంటి దృక్కోణం నుంచి చూసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు విద్యార్థి దశ నుంచి చురుగ్గా ఉన్నటువంటి ఒక నేత. ఆ విధమైనటువంటి చురుకుదనం కానీ లేదా ఆ విధమైనటువంటి రాజకీయాలు అంటే ఎస్వి యూనివర్సిటీలో ఆయన రాజకీయాలు చేసినటువంటి తీర్థనులు దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారిలో కనిపించవు. అందుకని వ్యక్తిత్వాలు డిఫరెంట్ అయినప్పటికీ ఒకే పార్టీలో ఇద్దరు ఆ విధమైనటువంటి విభేదాలకు కారణం ఏంటంటే అధికారాన్ని ఎవరు చలాయించాలి అనేటువంటి సమస్య ప్రధానమైనటువంటి కారణం. ఆ పోటీలో దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు ఒక విధంగా చెప్పాలంటే తెలుగుదేశం పార్టీలో ఆయన ఓడిపోయారు. ఓడిపోయిన తర్వాత ఆ పార్టీ నుంచి దూరం కావడం, ఇవన్నీ కూడా తెలిసిందే. అందువలన ఇప్పుడు ఆయన ఏమి రాజకీయాల్లో లేరు. రెండోది, రాజకీయాల్లోకి వచ్చేటువంటి ఆలోచనలు కూడా ఆయన ఏమి ఉన్నారని ఎక్కడ చెప్పలేదు. కనుక రాజకీయాలకు ఇంకా భవిష్యత్తులో చంద్రబాబు నాయుడు గారితో మిత్రత్వం కావచ్చు లేదా శత్రుత్వం కావచ్చు, అలాంటివి ఏవి కూడా ఉండేటువంటి అవకాశాలు లేవు. కుటుంబ సంబంధాల వరకు అయితే కొనసాగుతాయి. అవి అంతకుముందు రాజకీయ వైరుధ్యాలు ఉన్న సమయంలో కూడా ఆ కుటుంబ సంబంధాలు అనేటువంటి వాటికి ఎక్కడ తేడా వచ్చినట్టు మనకైతే కనిపించదు. ఫ్యామిలీ ఫంక్షన్స్ లో భాగస్వాములు కావడం, ఆ రిలేషన్స్ అయితే కొనసాగింది. కానీ రాజకీయంగా వైసీపీతో వెళ్ళిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు సహజంగానే దానితోటి పూర్తిగా విభేదించడం, అదేవిధంగా
ఆయన సతీమణి దగ్గుబాటి పురంధరేశ్వరి గారు నిజానికి వెంకటేశ్వరరావు కంటే ఆమె యాక్టివ్గా కాంగ్రెస్లో చేరి కేంద్ర మంత్రి కావటం ఇవన్నీ కూడా మనం చూసినవే. అందుకని ఇది ఒక ఆ పుస్తక ఆవిష్కరణ సందర్భంగా కలిసినటువంటి ఒక ఉదంతంగా మాత్రమే తప్ప దీనికి ఏ విధమైనటువంటి రాజకీయ ప్రేరేపితాలు లేకపోతే పరిణామాలు పర్యవసానాలు ఉంటాయని నేనైతే అనుకోవట్లేదు. కోటేశ్వర గారు, ప్రధానంగా ఎన్టీఆర్ అధికారం కోల్పోయిన తర్వాతనే అందరూ కూడా చంద్రబాబు వైపు వచ్చారు. అప్పుడు అందులో దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఉన్నారు, హరికృష్ణ ఉన్నాడు, బాలకృష్ణ ఉన్నారు, మిగతా చాలామంది టీడీపీ నాయకులు ఉన్నారు. ముఖ్యంగా అధికార పంపిణీ విషయంలోనే వీళ్ళ మధ్య ప్రధానంగా గొడవ జరిగిందనేది ఆరోపణ. అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా 30 ఏళ్ల పాటు దాదాపు ఒక వేదిక పంచుకోలేకపోయారంటే తీవ్ర స్థాయిలోనే వాళ్ళ మధ్య విభేదాలు ఉన్నట్టు కదా. అంటే ఒకటి, దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు చంద్రబాబు నాయుడు గారి మాదిరి ఆయన ఒక క్యాంపుని నిర్వహించేటువంటి శక్తి సామర్థ్యాలు ఆయనకి లేవు అనేటువంటిది మనకి స్పష్టంగా అర్థమైంది. ఆ కారణంగానే ఇవాళ రాజకీయాలు ఇవాళైనా లేదా 25 సంవత్సరాల క్రితం లేదా 30 సంవత్సరాల క్రితం అయినా కానీ రాజకీయాలు ముఖ్యంగా ఉమ్మడి రాష్ట్రంలో ఎటువైపు మళ్తున్నాయంటే అధికారం ఎక్కడుంటే అటువైపు మొగ్గటం అనేటువంటిది మనకు అప్పుడే కనిపించింది. చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు మధ్య తలెత్తినటువంటి విభేదాల్లో కూడా చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి చాణక్య నీతి కావచ్చు, లేకపోతే ఒక క్యాంపుని మెయింటైన్ చేసేటువంటి సత్తాన్ని ఎక్కువ మంది ఎమ్మెల్యేలు లేదా ఎంపీలు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిలో చూశారు. అందుకని ఆయనతో ఉంటే ఆ పార్టీ ఉంటుంది, అధికారం ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో చివరికి ఎన్టీ రామారావుని కూడా కాదని చెప్పేసి ఎక్కువ మంది చంద్రబాబు నాయుడు గారితో ఉన్నారు. అటువంటి స్థితిలో ఎన్టీ రామారావుకి అటువంటి పరిస్థితి వచ్చినప్పుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు లేదా ఆయన నాయకత్వాన్ని నమ్ముకున్నటువంటి వాళ్ళు ఎవరుంటారు అనేటువంటి సమస్య చరిత్ర కూడా అదే రుజువు చేసింది. మరి ఆ చరిత్రని ఇప్పుడు ప్రపంచ చరిత్రలో భాగంగా రాసినటువంటి పుస్తకంలో మరి ఆయన రాశారా లేదా ఆయన రాసినటువంటి ప్రపంచ చరిత్ర ఏమిటి అనేటువంటిది ఆ పుస్తకం చదవలేదు కనుక దాని గురించి మనం ఏమీ చెప్పలేదు. కానీ కోటేశ్వర గారు, దగ్గుబాటి వెంకటేశ్వర గారు కాంగ్రెస్లోకి వెళ్ళారు, తర్వాత వైసీపీలోకి వెళ్ళారు. రాజకీయంగా చంద్రబాబుతో ఎంత ఢీకొట్టాలో అంత ఢీకొట్టడానికి ప్రయత్నించారు, కానీ సక్సెస్ కాలేకపోయారు. ఒక రకంగా అది ఫెయిల్యూర్గానే మనం చూడొచ్చు అంటారా? డెఫినెట్గా. ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు, అందులోనూ చంద్రబాబు ఒక విధంగా చెప్పాలంటే ఆయనకు ఉన్నటువంటి కన్నింగ్నెస్ అనండి, లేకపోతే నాయకత్వ లక్షణాలు అనండి, ఒక క్యాంప్ని ఏర్పాటు చేయడంలో ఒక విద్యార్థి నాయకుడిగా ఎస్వి యూనివర్సిటీలో పొందినటువంటి అనుభవం కావచ్చు, అక్కడ ఆయనకి ఎదురైనటువంటి బలమైనటువంటి ప్రత్యర్థులు, వాళ్లను తట్టుకొని నాయకుడిగా ఎదగటం, ఇటువంటి అంశాలన్నీ కూడా అనేక అనుభవాలు చంద్రబాబు నాయుడు గారికి ఉన్నాయి. అలాంటి అనుభవాలు దగ్గుబాటి వెంకటేశ్వరరావుకి లేవు. అందువలన రెండవది వ్యక్తిగతమైనటువంటి సాఫ్ట్ నేచరు, అగ్రెసివ్ నేచరు, ఇట్లాంటివి కూడా కొంత మేరకు పనిచేస్తాయి. మొత్తం మీద ఏంటంటే ఆయన ఒక విధంగా చెప్పాలంటే ఒక రాజకీయ నాయకుడిగా ఒక రకంగా రాజీకి వచ్చారనుకోవచ్చా కోటేశ్వరరావు గారు? రాజీ ఏముంది, ఆయన దారి ఆయన చూసుకున్నాడు, ఈయన దారి ఈయన చూసుకున్నాడు. ఆ దారి చూసుకునేటువంటి క్రమంలో కాంగ్రెస్ లో చేరారు, తర్వాత వైసీపీలో చేరారు, మరి ఇప్పుడు ఆయన సతీమణి బీజేపీలో ఉన్నారు. మరి బీజేపీతో ఉన్నటువంటి ఈయనకి సంబంధాలు ఏంటో తెలియదు. ఏమున్నప్పటికీ భార్య ఒక రాష్ట్ర పార్టీ బీజేపీ అధ్యక్షురాలుగా ఉన్న తర్వాత ఆ పార్టీతో సానుకూలమైనటువంటి దృక్పథంతో ఉంటారు తప్ప మరొకటి కాదు. అందువల్ల ఆయన అన్ని దుకాణాలు ఆయన వెళ్ళొచ్చారు. ఏ దుకాణంలో కూడా ఒక సక్సెస్ఫుల్ లీడర్గా దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు ఎమర్జ్ కాలేకపోయారు. ఇది వాస్తవం. దాంతో పాటు డిబేట్లో పాల్గొన్నందుకు సౌజన్య గారు, విశాఖపట్నం టీడీపీ మహిళా నాయకురాలు, అలాగే జోష్ యాదవ్ గారు టీడీపీ నేత మనతో ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. సౌజన్య గారు నమస్తే అండి. దాదాపు 30 సంవత్సరాల తర్వాత దగ్గుబాటి వెంకటేశ్వరరావు, నారా చంద్రబాబు నాయుడు ఒకే వేదికను పంచుకున్నారు. ఎలా చూస్తారు? మ్యూట్లో ఉన్నారు మీరు, మ్యూట్ వస్తుంది. రైట్, మీది వాయిస్ రావడం లేదండి సౌజన్య గారు.
మ్యూట్ తీయండి, మీరు మ్యూట్లోనే ఉన్నారు. రైట్, ఈలోపు జోష్ యాదవ్ గారు మీరు మాట్లాడండి. ఈలోపు జోష్ యాదవ్ గారు ఎలా చూస్తారు? దగ్గుబాటి వెంకటేశ్వరరావు, నారా చంద్రబాబు నాయుడు ఒకే వేదిక పెంచుకున్నారు. ముఖ్యంగా ప్రపంచ చరిత్ర పుస్తక ఆవిష్కరణలో భాగంగా చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. చాలా కాలంగా దగ్గుబాటి ఫ్యామిలీకి, నారా ఫ్యామిలీకి పడట్లేదనే ఒక విమర్శలు అయితే ఉన్నాయి. ఆ విమర్శలన్నీ పటాపంచినట్లుగా మనం భావించాలా? నమస్తే సార్, నా పేరు జోష్ యాదవ్ అండి. ప్రస్తుతానికి ఈ రోజు జరిగిన పరిణామం చూస్తే ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక కుటుంబానికి సంబంధించింది. అయితే వాళ్ళ ఇరు వర్గాలు కలియక యాజ్ అ ప్రోటోకాల్ కావచ్చు, లేకపోతే కుటుంబానికి సంబంధించినటువంటిది కావచ్చు, ఏదైనా కావచ్చు, కానీ రాజకీయానికి సంబంధించిన వేదిక అయితే ఇది కాదండి. గౌరవ ఉపరాష్ట్రపతి గారు కావచ్చు, లేకపోతే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు కావచ్చు, మరి ఇతరితర నాయకులు ఎవరైనా వచ్చినప్పటికీ కూడా ఇది ఆయన దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు ఏదైతే ఈ ప్రపంచ చరిత్ర అనే ఈ తెలుగులో ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారో ఆయనకున్నటువంటి విజ్ఞానాన్ని పలువురితో పంచుకోవాలనే నేపథ్యంలో మాత్రమే ఇది ఆయన అనేకమైనటువంటి సాంస్కృతిక మరియు అనేకమైనటువంటి ఈ ప్రపంచంలో ఉన్నటువంటి మౌలిక వసతులు కావచ్చు, లేకపోతే ప్రస్తుతం ఇప్పుడున్నటువంటి నాయకుల చరిత్ర కావచ్చు, ఇవన్నిటిని మించి ఒక పుస్తక ఆవిష్కరణలో ఆయనలో ఉన్నటువంటి భావాల్ని వ్యక్తిత్వపరచుకోవడానికి మాత్రమే ఈ పుస్తకాన్ని ఆవిష్కరించడం జరిగింది సార్. మరి ఇందులో ఇరు వర్గాలు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఈ వేదికను పంచుకోవడం, మరి గతంలో కూడా ఆయన కుటుంబ విభేదాలు అనేవి బహుశా గతంలో ఉండొచ్చేమో కానీ గత కొద్ది సంవత్సరాలుగా చూస్తే వాళ్ళు ఏ ఫ్యామిలీ ఫంక్షన్స్ కైనా కలిసి అటెండ్ అవుతున్నారు. తర్వాత ఆయనకి ఒంట్లో బాగాలేనప్పుడు ముఖ్యమంత్రి హోదాలో కూడా ఆయన వెళ్ళి పరామర్శించడం జరిగింది. అంతేకాకుండా అనేక మాధ్యమాల్లో వాళ్ళ కుటుంబంలో ఏ వివాహ కార్యక్రమం అయినా లేకపోతే ఇతరత్ర ఏ కార్యక్రమాలైనా వాళ్ళు ఎప్పటికప్పుడు కలుస్తూనే ఉన్నారు. సో ఇది రాజకీయ వేదిక కాదు, అలాగని వాళ్ళ మధ్య విభేదాలు ఉన్నాయని పలు రకాలుగా మనం ఏమనుకోవడానికి కూడా ఇందులో ఎటువంటి మనం ఇవ్వాల్సినటువంటి జవాబు ఏంటంటే ఇది రాజకీయ సంబంధించింది కాదు. అదే విధంగా జోష్ యాదవ్ గారు, మీరు చెప్పినట్టు ఇది రాజకీయ వేదిక కాకపోతూ పుస్తకావిష్కరణ కార్యక్రమం అయి ఉండొచ్చు. కానీ గత కొంత దాదాపు 1995 తర్వాత ఇప్పటి వరకు కూడా వాళ్ళిద్దరూ కలిసిన సందర్భాలు లేవు. అంటే కలిసినప్పటికీ కూడా వ్యక్తిగతంగా మీరు చెప్పినట్టు ఫంక్షన్లోనో లేకపోతే ఏదైనా పెళ్లిలోనో కలిస్తే కలవచ్చు, కానీ ఒకే వేదికను పంచుకోవడం ఇది తొలిసారి. ఆ టైంలో అంటే 1995లో ఎన్టీఆర్ అధికారాన్ని దిగిపోయే టైంకి చాలా విపరీతమైన గొడవలు జరిగాయి వీళ్ళ మధ్య అధికార పంపిణీ కోసం. ఈ నేపథ్యంలోనే వీళ్ళిద్దరు కలయిక కొంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఆ కోణంలోనే మనం మాట్లాడుతున్నాం. అది వాస్తవం సార్. అది ప్రస్తుతానికి మనం కూడా చిన్నప్పటి నుంచి మేము అనేక రకాలుగా చూస్తా వచ్చాం. కానీ వాళ్ళ మధ్య విభేదాలు ఉండడం అనేది అది వాస్తవం. అండ్ అది తప్పకుండా అప్పట్లో జరిగాయి. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర పగ్గాలు తీసుకున్న తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎటువంటి విభేదాలు ఉన్నా సరే ఆయన రాష్ట్ర అభివృద్ధి మీద, తెలుగుదేశం పార్టీ అభివృద్ధి మీద, ఏ విధంగా కార్యకర్తల సంక్షేమానికి కావచ్చు, అనేక విధాలుగా ఆయన మధ్యమాల్లో ఆయన పని చేసుకుంటూ వచ్చారు. కానీ వీరి కుటుంబ కలహాలు ఎప్పుడూ కూడా మన ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి లాగా లేకపోతే ఇంకెవరిలాగో బయటకు మనకి అంతగా ఆ తర్వాత అంత స్ప్రెడ్ అవ్వలేదు ఇవి. ఎందుకంటే వారు ఉపయోగకరంగా ఆమె కేంద్ర మంత్రి పనిచేశారు, తర్వాత రాష్ట్ర అధ్యక్షురాలు అయ్యారు భారతీయ జనతా పార్టీకి. ఇంకా అనేక మాధ్యమాల్లో వాళ్ళకి సంబంధించిన రాజకీయ ప్లాట్ఫామ్స్ ని వాళ్ళు ఎంచుకోవడం జరిగింది. తర్వాత చంద్రబాబు నాయుడు గారు మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు బిజీ పాలిటీషియన్ గా ఈ రాష్ట్రానికి అనేక విధాలుగా అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ప్రతిపక్ష హోదా కూడా అనేక సార్లు ఆయన తీసుకున్నప్పటికీ కూడా ఇది మనం ఇదేంటి ఎలా చూడాల్సి వస్తుందంటే ఇది రాజకీయం కావచ్చు, కుటుంబం కావచ్చు, ఇదంతా ఆల్రెడీ ఎప్పుడో జరిగిపోయిన కదా. అన్న నందమూరి తారక రామారావు గారు తదనంతరం కుటుంబాల్లో అప్పుడు సామాజిక మాధ్యమాల్లో కావచ్చు, సొసైటీలో కావచ్చు, అనేకమైనటువంటి వచ్చినప్పటికీ కూడా నారా చంద్రబాబు నాయుడు గారు అవన్నీ కూడా పరిధిలోకి తీసుకోకుండా ఆయన చేసుకుంటూ వెళ్ళిపోయి అనేక ఒత్తిడిని ఎదుర్కొన్నా సరే కుటుంబాన్ని కూడా పక్కన పెట్టి రాష్ట్ర అభివృద్ధి శ్రేయస్ కోసమే వెళ్ళారు. కానీ ఈ రోజు ఈ జరుగుతున్నటువంటి ఈ పరిణామం వచ్చింది కూడా శుభ పరిణామం. ఎందుకంటే ఆస్తుల తగాదాలు కావచ్చు, ఏదైనా కావచ్చు, వాళ్ళు వ్యక్తిగతంగా చేసుకున్న తర్వాత ఇది ఇరు వర్గాలు 2 ప్లాట్ఫామ్లు ఎంచుకున్నారు. ఆమె కేంద్ర వర్గంలో చేసిన కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న, భారతీయ జనతా పార్టీలో ఉన్న, ఈయన తెలుగుదేశం పార్టీలో ఉన్న ఇరు వర్గాలు వాళ్ళ యొక్క పనుల్లో వాళ్ళు నిమగ్నం అయిపోయారు. కానీ ఈ యొక్క కంటెంట్ అనేది ఇప్పటి వరకు రాలేదు ఎవరికి కూడా. ఎందుకంటే వాళ్ళు బానే ఉన్నారు. బయటికి కూడా ఇది ఎక్కడా కూడా వేరే విధంగా వెళ్ళలేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి షర్మిలా గారి విభేదాలు చూసుకుంటే తారాస్థాయికి చేరుకొని ప్రతిరోజు వాళ్ళు న్యూస్ లోనే కనిపిస్తారు. ఎందుకంటే అన్నని చెల్లిని అన్న ఎలా అనుకుంటారో మనం రోజు చూస్తూ ఉంటాం. వీళ్ళెక్కడ వ్యక్తిగత విమర్శలు కూడా మనకి మీడియా ముఖంగా చూసే దాహనం ఎక్కడా లేదు. ఎందుకంటే జోష్ యాదవ్ గారు, గతంలో ఇప్పుడు ఇరువురు కలవడం సుపరిణామం అయినప్పటికీ కూడా గతంలో
చిరకాల ప్రత్యర్థులుగా ఉన్న రాజశేఖర రెడ్డితో కానీ ఆ తర్వాత వచ్చిన జగన్ హయాంలో కానీ వాళ్ళ పార్టీలో జాయిన్ అయ్యి తర్వాత చంద్రబాబు నాయుడు అనేక విమర్శలు చేశారు. ఒకే కుటుంబం అయినప్పటికీ కూడా రాజకీయ ప్రత్యర్థులుగా మారిపోయారు. అలాగే కుటుంబ కలహాలు కూడా కొంతవరకు దానికి తోడయ్యాయి. కానీ ఈ నేపథ్యంలో ఇంతకాలం తర్వాత కలిశారు. రాబోయే రోజుల్లో దగ్గుబాటిని పార్టీ కార్యక్రమాలకు కానీ అటు బీజేపీలకు కానీ లేకపోతే టీడీపీలకు కానీ ఆహ్వానించే పరిస్థితులు ఉన్నాయంటారా? మళ్ళీ దగ్గుబాటి యాక్టివ్ అయ్యే అవకాశం కనిపిస్తుందంటారా? దగ్గుబాటి వెంకటేశ్వర గారు 2000 కాంగ్రెస్ ను విడిచిపెట్టినప్పుడే ఆయన కొంత మేరకు నేను ఎక్కడ పోటీ చేయడం లేదు, నేను రాజకీయాల్లో ఇంకొండు, కానీ నా ఇంటి తలుపులు ఎప్పుడు నన్ను నమ్ముకున్న కార్యకర్తల కోసం తెరిచే ఉంటాయని దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు గతంలో చెప్పడం జరిగింది. తర్వాత అనూహ్య పరిణామాల్లో మరి ఆయన ఏ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి పోటీ చేశారో తెలియదు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకు కూడా ఇచ్చినటువంటి ఒక రామారావు గారు అల్లుడిగా కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు తోడల్లుడిగా కావచ్చు ఇచ్చినటువంటి సముచిత స్థానం కూడా గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఇవ్వకపోగా, అప్పుడున్న గవర్నమెంట్ ఇవ్వకపోగా ఆయన్ని ఒక పక్కన పెట్టి ఆయన్ని ఎలా చూడాలో అలా చూసి ఆ విధంగా ఆయన్ని తక్కువ చేసినట్టు చూడటం చూసి ఇవన్నీ పరిణామాలు చూసి ఇంకా దగ్గుబాటి వెంకటేశ్వర గారు అప్పుడే సెలవిచ్చారు రాజకీయాల్లో నేను ఇంకా మరి పోటీ చేయబోనని. తర్వాత ఆయన రాజకీయ వేదిక ఎక్కడ పంచుకోలేదు. ఆయనకి ఇప్పుడు రాజకీయాల మీద కూడా ఉద్దేశం లేదు. కాకపోతే మా చిన్నమ్మ గారు పురంధేశ్వరి గారు మాత్రం యాక్టివ్ గా ఉన్నారు. ఆమె కొన్ని కార్యక్రమాల్లో కావచ్చు, లేకపోతే గతంలో మొన్నకి రావాల్సిన కేబినెట్ లో కూడా రావాల్సింది, ఆమె యాక్టివ్ గా ఉన్నారు. కానీ వెంకటేశ్వరరావు గారు రాజకీయంగా మాత్రం నేను మళ్ళీ పోటీ చేస్తానని కానీ లేకపోతే ఇంకా ఎక్కడ స్టేట్మెంట్స్ ఇవ్వలేదు. ప్రపంచ చరిత్ర అనేది ఇప్పుడు పుస్తకావిష్కరణ చేశారు. అసలు సార్ దీని రాజకీయంగా దీన్ని అంత హాట్ టాపిక్ గా మనం కూడా చూసుకోవాల్సిన పని లేదు సార్. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు కాంట్రవర్సీలకి దూరంగా ఉండే కుటుంబం, నందమూరి కుటుంబం కావచ్చు, లేకపోతే దగ్గుబాటి గారి కుటుంబం. రాజకీయంగా హాట్ టాపిక్ కాకపోవచ్చు కానీ వాళ్ళతో కలవడమే హాట్ టాపిక్ అయింది. ఇప్పుడు అది ఇరు వర్గాలు గతంలోనే కలిసాయి కదా సార్. మీరు అన్నట్టు వేదిక పంచుకోవడం, అదే వేదిక పంచుకోవడం, అది పురంధేశ్వరి గారు గత ఎలక్షన్ ప్రచారాల్లో కలిశారు. అనేకమంది మొన్న ఇదే బాలయ్య బాబుది ఇదేదో తలసేమియా పేషెంట్స్ కోసం చేసినటువంటి వేదికల్లో కలిశారు. పురంధేశ్వరి గారు ఎప్పటికప్పుడే కలుస్తున్నారు. అంటే దగ్గుబాటి వెంకటేశ్వర గారు అంత యాక్టివ్ గా ఎప్పుడు పొలిటికల్ గా ఏ యాక్టివిటీస్ లో పాల్గొనలేదు కాబట్టి ఆయన మీడియా ముఖంగా కావచ్చు ఏ వేదికలో కూడా పాల్గొనే పరిస్థితి లేకుండా ఉండొచ్చు. కానీ అది ఏమి ఇది అంత మనం స్కోప్ వేసి చూసి ఏం జరుగుతుంది అన్నంత విపత్కర పరిస్థితులు అయితే ఏమి కనబడవని మేమైతే అనుకుంటాం. మా పార్టీ వర్గాల్లో కూడా అంతగా దీని గురించి ఆలోచించాల్సినటువంటి చర్చించాల్సినంత అవసరం కూడా ఏం లేదు. కుటుంబం కలిసిందని మేము ఆనందంలో, అంటే బయటకు కూడా ప్రపంచం మా మధ్య ఎటువంటి కాంట్రవర్సీస్ లేవు. కుటుంబాలు ఇరు వర్గాలు వాళ్ళు వేరే పార్టీలో ఉండొచ్చు, కానీ గౌరవప్రదంగా సాంప్రదాయంగా కుటుంబం అనేసరికి అందరూ ఒకే దాటి మీదకి ఎప్పుడూ వస్తూ ఉంటారు. సో మేమైతే దీన్ని విభేదంగా కావచ్చు, లేకపోతే ఇరు వర్గాలు మళ్ళీ తెలుగుదేశం పార్టీలో కలుస్తాయని కావచ్చు, రాజకీయ వేదిక ఇది ఆరంభం అని మాత్రం ఎక్కడ మాకైతే అనిపించట్లేదు సార్. ఇది మా అభిప్రాయం. స్పీకర్ పనిచేయట్లేదా? రైట్. సౌజన్య గారు మేడం, మీరు ఎలా చూస్తారు దగ్గుబాటి అలాగే నారా వారి కలియక ఎలా చూస్తారు? చాలా ఆనందంగా ఉంది సార్. 3 దశాబ్దాల తర్వాత ఈ వేదిక అనేది చాలా హ్యాపీగా, వైజాగ్ అంతా అయితే మాత్రం తోడళ్ళు ఇద్దరు కూడా ఒకే వేదికపై చూడటం, అలాగే ఫ్యామిలీ అంతా కూడా చూడటం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం సార్ అందరం కూడా. రైట్. కోటేశ్వరరావు గారు, ప్రధానంగా నారా దగ్గుబాటి కుటుంబ కలయిక ప్రత్యర్థులకు కొంత వణుకు పుట్టించే పరిస్థితి. ఎందుకంటే గతంలో చూసాం, మనం ఏదైనా కుటుంబ కలహాలు ఉంటే కనుక వాళ్ళని పక్కకు తీసుకొచ్చి వాళ్ళకి ఆపోజిట్లో తిట్టించడం అనేది మనం ఎప్పటి నుంచో చూస్తూ ఉన్నాం. గతంలో దగ్గుబాటి కుటుంబంతో కూడా చంద్రబాబుని తిట్టించిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు ఆ అవకాశం లేనట్టే కదా ఇంకా ప్రత్యర్థులకి? ఇప్పుడు ప్రత్యర్థులు అంటే దగ్గుబాటి ఎప్పుడు ఒక పార్టీకి, అటు ఆయన తెలుగుదేశంలో ఉన్నప్పుడు కానీ కాంగ్రెస్ కి ఆయన ప్రత్యర్థి కాదు. చంద్రబాబు నాయుడు గారు లేదా ఎన్టీ రామారావు ప్రత్యర్థి. ఆ తర్వాత ఆయన కాంగ్రెస్ లో చేరినా లేకపోతే వైసీపీలో చేరినా ఆయన వైపు నుంచి చంద్రబాబు నాయుడుకో లేకపోతే తెలుగుదేశానికో ఒక ప్రత్యర్థిగా సవాలు విసిరినటువంటి పరిస్థితి ఎప్పుడు కూడా లేదు. కాంగ్రెస్ లో చేరినా వైసీపీలో చేరినా. ఇప్పుడు మరి బీజేపీలో ఆయన అఫీషియల్ గా చేరారో లేదో నాకైతే తెలియదు, కానీ ఆయన సతీమణి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉన్నారు. ఉన్నప్పటికీ మొన్నటి వరకు, అంటే తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ఒక కూటమి ఏర్పడేంత వరకు వాళ్ళు ప్రత్యర్థులుగానే ఉన్నారు రాజకీయంగా. కానీ బీజేపీ మరి ఆ విధమైనటువంటి సవాల్ని తెలుగుదేశం పార్టీకి అప్పుడు ఇవ్వలేదు కదా. అటువంటి సవాళ్ళు ఇవ్వలేదు. అంత సత్తా కూడా బీజేపీకి ఆంధ్రప్రదేశ్ లో లేదు. అందువలన ఇప్పుడు జరిగినటువంటిది
అంత కోణంలో రాజకీయంగా ప్రత్యర్థులకు ఏదో ఇస్తారు అనేటువంటి కోణం లేదు. రెండోది, ఇప్పుడు ఒకవేళ మన దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు ఏ పార్టీలో చేరుకున్నా ఆ పార్టీ వాళ్ళు తీసుకుంటారు. కానీ చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశంలో తీసుకోవడానికి కూడా చంద్రబాబు నాయుడు గారికి కూడా ఏం అభ్యంతరం ఉంటుందని నేను అనుకోను. కాకపోతే ఒకటే షరతు, ఆయన నాయకత్వాన్ని అంగీకరించాలి తప్ప సవాల్ చేసేయడానికి చంద్రబాబు నాయుడు గారు కానీ లేదా లోకేష్ గారిని అంగీకరించాలనేది స్పష్టం. అందువల్ల ఇవాళ ఇప్పుడు ఆయన ఒక విధంగా చెప్పాలంటే రిటైర్ అయినటువంటి ఒక రాజకీయవేత్త. ఆయనే చెప్పినట్టుగా నేను మీడియాలో ఇంతకు ముందే చూశాను. ఏమిటి మీరు ఏం కాలక్షేపం చేస్తున్నారు అంటే, మనవరాళ్ళతో ఆడుకుంటున్నాను, ప్యాక్ ఆడుకుంటున్నాను, లేకపోతే బ్యాడ్మింటన్ ఆడుకుంటున్నాను, కాలక్షేపం చేస్తున్నాను అనేటువంటి పద్ధతుల్లో ఆయన మాట్లాడినట్టుగా చూశాను. అది నిజమో కాదో తెలియదు. అందువలన ఆయన రిటైర్ అయ్యారు రాజకీయాల నుంచి. ఇప్పుడు ఈ వయసులో మళ్ళా చక్రం తిప్పేటువంటి పరిస్థితి ఆయనకి లేదు. అటువంటి పరిస్థితులు కూడా ఆంధ్రప్రదేశ్ లో లేవు, భౌతికమైనటువంటి పరిస్థితులు కూడా. ఎందుకు అంటే బీజేపీ అనేటువంటిది ఆ కూటమిలో ఒక పార్టీగా ఉన్నది. ఆ కూటమిలో ఉన్నటువంటి పార్టీగా ఒక మర్రి వృక్షం లాంటి చంద్రబాబు నాయుడు గారు లేదా తెలుగుదేశం పార్టీని ఢీ కొట్టగలిగినటువంటి సత్తా రాజకీయంగా ఇవాళ తెలుగుదేశం బీజేపీకి కానీ లేదా జనసేనకు కూడా లేవు ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో. అందుకని సర్దుబాటులో ఉండటానికి ఎవరు వచ్చినా చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశానికి ఎవరికి అభ్యంతరం ఉండదు. దగ్గుబాటిని కూడా చేర్చుకోవడానికి వాళ్ళకి ఏం అభ్యంతరం ఉంటుందని నేనైతే అనుకోవట్లేదు. ఎందుకంటే సవాలు విసిరే స్థితిలో ఆయన లేరు. ఒక రకంగా చంద్రబాబు నాయుడు ఒక్కరితో కాదు, చాలా మందితో కూడా ఆ విభేదాలను అన్నింటినీ పక్కన పెట్టి అందరినీ కలుపుకొని పోయే వ్యక్తి. ఎందుకంటే గతంలో దగ్గుబాటి కానీ నందమూరి హరికృష్ణ కానీ ఒక టైంలో చంద్రబాబు నాయుడు వైపు వచ్చి ఆ తర్వాత కొన్ని కారణాలతో విభేదాలు వచ్చిన తర్వాత వాళ్ళ పార్టీలు పెట్టుకుని తర్వాత ఓడిపోయి మళ్ళీ చంద్రబాబు నాయుడు దగ్గరికి వచ్చారు. ఇప్పుడు దగ్గుబాటి కూడా వచ్చారు. ఒక రకంగా చెప్పాలంటే చాలా ఒడిదుడుకుల్ని చంద్రబాబు తట్టుకుని నిలబడ్డాడు అనుకోవచ్చా? తట్టుకొని నిలబడటం కాదు, ఆయన సత్తా ఏమిటో ఆయన నిరూపించుకున్నారు. హరికృష్ణ గారు కానీ లేకపోతే దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు కానీ వాళ్ళ అశక్తత ఏమిటనేటువంటిది వాళ్ళకి అర్థమైపోయింది. అందుకనే హరికృష్ణ మళ్ళా సర్దుకొని అదే చంద్రబాబు నాయుడు తోటి అకామిడేట్ అయ్యారు కదా. అందువలన నాయకత్వ లక్షణాలు లేదా నేను ముందే చెప్పినట్టుగా ఒక క్యాంప్ని మెయింటైన్ చేయగలిగినటువంటి సత్తా చంద్రబాబు నాయుడుతో పోలిస్తే ఆ కుటుంబంలో కానీ మిగతా వాళ్ళకి కానీ ఇంతవరకు లేవు. ఇప్పటి వరకు అది కొనసాగుతా ఉంది కనుకనే ఆ తెలుగుదేశం క్యాంప్ అనేటువంటిది ఎన్ని దెబ్బలు తగిలినా గత 5 సంవత్సరాల్లో వైసీపీ నుంచి అనేకమైనటువంటి సవాళ్ళు ఎదురైనా లేదా అనేక మంది నాయకులు ఫిరాయించి వైసీపీ క్యాంప్లోకి వెళ్ళినా తట్టుకొని నిలబడగలటానికి చంద్రబాబు నాయుడు నాయకత్వం ఒక ప్రధానమైనటువంటి కారణం. కానీ ప్రధానంగా నాకేమనిపిస్తుందంటే ఒక రకంగా చెప్పాలంటే ఒకసారి అసెంబ్లీలో నారా చంద్రబాబు నాయుడు మీద వైసీపీ వాళ్ళు కామెంట్ చేసిన సమయంలో నారా భువనేశ్వర్ మీద ఆ టైంలో కుటుంబం మొత్తం అంతా ఒక్కటైంది. ఆ టైంలోనే బాగా దగ్గరయ్యారని అనిపిస్తుంది. సహజం. ఎందుకంటే ఇప్పుడు నారా భువనేశ్వర్ గారు ఆమె రాజకీయాల్లో పాల్గొన్నటువంటి మహిళ కాదు. రాజకీయాల్లో పాల్గొనేటువంటి లేదా కుటుంబానికి లేదా కుటుంబ వ్యాపార వాణిజ్యాలకి మాత్రమే పరిమితమైనటువంటి మహిళల్ని ఆ విధంగా కించపరచడం అనేటువంటిది ఒక కుటుంబ సభ్యులే కాదు, యావత్ ఆంధ్రదేశంలో ఉన్నటువంటి సంస్కారవంతులైనటువంటి వాళ్ళందరూ కూడా వ్యతిరేకించారు. అటువంటప్పుడు కుటుంబం ఓన్ చేసుకోవడంలో ఆశ్చర్యమే ఉంది. అందువలన అది ఆ ఉదంతం వేరు. ఆ ఉదంతాన్ని మనం ప్రామాణికంగా తీసుకోక్కర్లేదు. ఎందుకంటే ఎవరైనా మొత్తం యావత్ ఆంధ్రప్రదేశ్ సమాజం అది సరైనది కాదు, ఆవిడని ఆ విధంగా కించపరచడం అనేటువంటిది అందరూ ఫీల్ అయ్యారు. కుటుంబ సభ్యులు ఫీల్ కావటం ఇంకా ఓన్ చేసుకుంటారు కదా. అంటే అప్పటి వరకు మాట్లాడలేకపోయినా సరే ఆ టైంలో దగ్గర అవుతారు. అప్పుడు పురంధరేశ్వరి వెళ్ళడం కానీ తర్వాత అవదార్చడం కానీ ఇవన్నీ చూసాం మనం. అంటే కొంత అది కూడా సాయపడిందేమో అనుకోవాలి. అలాగే ఎన్డీఏ కూటమితో కలవడం, బీజేపీ అధ్యక్షులుగా పురంధరేశ్వరి ఉండడం ఇవన్నీ కూడా ఒక రకంగా కలిసి వచ్చాయనుకోవచ్చు. డెఫినెట్ గా ఎందుకంటే ఒక సానుకూలమైనటువంటి ప్రత్యర్థి కూటమిలో ఉన్నటువంటి పార్టీల నుంచి ఆ స్థితి నుంచి ఒక సానుకూలంగా ఉండేటువంటి ఒక కూటమిలో చేరిన తర్వాత గతంలో ఉన్నటువంటి వైషమ్యాలు కానీ గతంలో ఉన్నటువంటి రాజకీయ పరమైనటువంటి విభేదాలు కానీ కక్షలు కానీ
ఇప్పుడు ఉండాల్సినటువంటి అవసరం లేదు చంద్రబాబు నాయుడు గారికి, వెంకటేశ్వర గారికి, లేదా పురంధరేశ్వర్ గారికి. అందుకని మారినటువంటి పరిస్థితులు కూడా దీనికి Right. దోహదం చేశాయనేది మనం చెప్పుకోవాలి. రైట్. జోష్ యాదవ్ గారు ఫైనల్గా చెప్పండి, రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉండడానికి ఇది ఉదాహరణగా అనుకోవచ్చా? సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మిత్రులు శత్రువులు వాళ్ళు బయట వాళ్ళు కాదండి, వాళ్ళ కుటుంబ సభ్యులు. తర్వాత రాజకీయంలో శత్రువులు మిత్రులు అనేది ఎప్పుడూ ఉండరండి. అది ఏ పార్టీ కావచ్చు, వీళ్ళ కుటుంబం ఎప్పుడు కలిసే ఉంటారులేండి, శత్రుత్వం వచ్చినా మిత్రుత్వం వచ్చినా గానీ. సో బ్లడ్ అనేది ఉంది కాబట్టి. బయట చూసుకుంటే మాత్రం శాశ్వతంగా ఇప్పుడు గతంలో చూసుకుంటే కేసీఆర్ మా పార్టీలో ఉండేవారు, తర్వాత ఆయన వేరే పార్టీ పెట్టుకున్నారు. అలాగే రాజశేఖర రెడ్డి, చంద్రబాబు నాయుడు గారు పార్టీలు ప్రత్యర్థులుగా ఉన్నా సరే వాళ్ళు కూడా మిత్రులుగానే ఉంటారు. ఈ రాష్ట్రంలో ప్రస్తుతానికి మిత్రత్వం పెట్టుకోలేనటువంటి ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి, ఏ పార్టీతో పెట్టుకోరు ఆయన. అలాగే మరి ఇంకా బీజేపీ చూసుకుంటే గతంలో మిత్రత్వం చేసుకున్నాం, తర్వాత మళ్ళా రాష్ట్ర ప్రయోజనాల కోసం మళ్ళీ దూరం అయ్యాం, మళ్ళీ కూటమిగా ఏర్పడడం. ఎప్పుడు కూడా రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉండరనడానికి అనేక ఉదాహరణలు మనకి పోసుకొచ్చినట్టుగా ఎన్నో కనిపించాయండి ఈ రాష్ట్రంలో. సో మీరు చెప్పింది నిజంగా 100% శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు రాజకీయాల్లో ఎప్పుడూ ఉండరు. ఏమో రేపు జగన్మోహన్ రెడ్డి మేము కూడా కలిసి పనిచేయచ్చేమో రాష్ట్ర ప్రయోజనాల కోసం. అంటే నేను అలాంటి మాటలు మాట్లాడకూడదు కానీ అంటే చెప్తున్నా, రాజకీయం అనేది అలా జరుగుతూ ఉంటది అనమాట. ఎందుకంటే ఎప్పుడు కూడా ఈ యొక్క వేలో మనం ప్రజల ప్రయోజనాల కోసం ఈ యొక్క రాష్ట్రంలో రాజకీయంగా ఏ పార్టీ ఉన్నా సరే వాళ్ళ ప్రజల కోసం అవసరమైతే ఎంతటి కృషి చేయడానికైనా మిత్రత్వాల్ని శత్రుత్వాల్ని పక్కన పెట్టుకొని పని చేసుకోవాలి కొన్ని సందర్భాల్లో. సో ఆ కాన్సెప్ట్ అనేది ఈ దేశంలో ఈ రాష్ట్రంలో రాజకీయం ఉన్నంత వరకు కూడా ఎప్పుడు కంటిన్యూ అవుతుంటది. మిత్రత్వాలు శత్రుత్వాలు రాజకీయాల్లో ఉండకూడదు, ప్రత్యర్థులు మాత్రమే ఉండాలి. ప్రజలకు అందరూ మేలు చేసే విధంగా ఉంటే ఎటువంటి శత్రుత్వం ఉన్నా ఎటువంటి మిత్రత్వం ఉన్నా ప్రజలకు ఉపయోగపడేటట్టే ఉండాలని నేనైతే అనుకుంటున్నాను. రైట్. థ్యాంక్ యూ జోష్ యాదవ్ గారు, అలాగే సౌజన్య గారు, కోటేశ్వరరావు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి డిబేట్లో పాల్గొన్నందుకు. ఇది మొత్తంగా అయితే 3 దశాబ్దాల తర్వాత అయితే దగ్గుబాటి వెంకటేశ్వరరావు, నారా చంద్రబాబు నాయుడు కలవడం, ఒకే వేదికను పంచుకోవడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఇది ఇవాటి మీడియా డిబేట్. చూస్తూనే ఉండండి స్వతంత్ర.